నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు, జగన్ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న సీఎం. ఆర్ఎస్ఎస్ తరహాలో క్యాడర్ను సిద్ధం చేసుకోవాలని పిలుపు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రవాసాంధ్రులు తమకు అండగా నిలిచారన్న మంత్రి నారా లోకేష్. తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత బలమని వ్యాఖ్య. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం. రాష్ట్రంలోని సెంట్రల్ నియోజకవర్గంలో ప్రశాంతంగా ఏర్పాటు చేసిన 2047 డాక్యుమెంట్ కార్యాలయం ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రతి నియోజకవర్గం నుంచి 4-5 మార్గాల్లో సర్వే చేయించి నివేదికలు తెప్పించుకుంటున్నామని, దాని ప్రకారం ఇంకా 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాల్సి ఉందని అన్నారు. ఆయా నియోజకవర్గాల మీద ప్రత్యేక దృష్టి పెట్టామని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిరంతర సమీక్షలు, ఒక్కొక్కరితో ముఖాముఖి సమావేశాల ఫలితంగా ఎమ్మెల్యేలు, నేతల పనితీరు మెరుగైందని వెల్లడించారు. ఆయా నియోజకవర్గాల మీద ప్రత్యేక దృష్టి పెట్టామని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిరంతర సమీక్షలు, ఒక్కొక్కరితో ముఖాముఖి సమావేశాల ఫలితంగా ఎమ్మెల్యేలు, నేతల పనితీరు మెరుగైందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ప్రతి శుక్రవారం పార్టీ నాయకులతో సమావేశాలు, ప్రజల నుంచి వినతుల స్వీకరణ, పింఛన్ పంపిణీ తదితర ప్రభుత్వ కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం పెరిగిందని పేర్కొన్నారు. నేతలకు కేడర్తో వచ్చిన అంతరం తగ్గిందని వివరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సహా బ్యాక్ ఆఫీస్ ప్రతినిధులతో శనివారం చంద్రబాబు సమావేశమయ్యారు. అంతకుముందు ఉండవల్లి నివాసంలో పార్టీ కీలక బృందంతోనూ 2.5 గంటల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చారు. ఏపీకి, తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత అండ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు సమయంలో తక్షణం స్పందించి తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రవాసాంధ్రులు తమకు అండగా నిలిచారని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత బలమని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని అన్నారు. తెలుగు వాళ్లు దశాబ్దాల క్రితమే అమెరికాకు వచ్చారని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగువారికి ఏ కష్టం వచ్చినా ఏపీ ఎన్ఆర్టీ అండగా ఉంటుందని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. డాలస్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు. స్పీడ్కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా మారింది. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. వారు వైనాట్ 175 అంటే ప్రజలే వైనాట్ 11 అని అన్నారు. ప్రవాసాంధ్రుల మద్దతుతో కూటమి సూపర్ హిట్ అయింది. వైసీపీ 11కి ఆల్అవుట్ అయింది. అమెరికాలో తెలుగు వాళ్లు సత్తా చాటారు. కష్టకాలంలో మీరంతా మా కుటుంబానికి అండగా నిలిచారు. విదేశాల్లో ఉన్న తెలుగువారికి ఏ కష్టం వచ్చినా ఏపీ ఎన్ఆర్టీ అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. నియోజకవర్గ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, సమస్యలు పరిష్కరించుకునేందుకు విజన్ 2047 డాక్యుమెంట్ ఆఫీసు చక్కగా ఉపయోగపడుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావులు అన్నారు. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యలను సత్వరమే పరిష్కరించి వారికి అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు విజన్ 2047 డాక్యుమెంట్ ఆఫీసు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొన్నారు. నగరంలోని బీఆర్టీఎస్ రోడ్లోని చేపల మార్కెట్ వద్ద రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ నియోజకవర్గ విజన్ 2047 డాక్యుమెంట్ కార్యాలయాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కలిసి ప్రారంభించారు. అనంతరం వారు కార్యాలయాన్ని సందర్శించి మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోనే సెంట్రల్ నియోజకవర్గంలో విజన్ 2047 డాక్యుమెంట్ ఆఫీసు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమం ప్రవేశపెట్టిన అన్ని ప్రాంతాల కంటే ముందుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే ప్రప్రథమంగా ప్రారంభమవుతాయని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, రెవెన్యూ, రోడ్లు, డ్రైన్లు లాంటి సమస్యలు పరిష్కరించుకునేందుకు విజన్ 2047 డాక్యుమెంట్ ఆఫీస్ చక్కగా ఉపయోగపడుతోందన్నారు. ఎమ్మెల్యే ఉమా ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమానంగా తీసుకువెళ్తామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి వినూత్న కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా ప్రజలకు శరవేగంగా పనులు జరుగుతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అందరికీ పింఛన్లు అందకపోతే ఆనాడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన బోండా ఉమా 500 రూపాయల చొప్పున అందరికీ తన సొంత నిధులతో పింఛను అందజేశారన్నారు.
గత ఎన్నికల్లో కేశినేని నాని సరిగ్గా సహకరించకపోవడం వల్లనే 25 ఓట్లు అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయారని, నేడు కేశినేని శివనాథ్ చిన్ని చక్కటి సహకారంతో పాటు ఇద్దరి మంచి మిత్రులుగా ఉండి పనిచేయడంతో 70,000 మెజార్టీతో గెలుపొందారని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు విజన్ యాక్షన్ ప్లాన్ 2047 దీనికి ప్రతి నియోజకవర్గ శాసనసభ్యుడికి కూడా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యాలయం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆ నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం, విజను, ఉపాధి, ఉద్యోగ అవకాశాలకి ఒక డాక్యుమెంట్ చేసి ఆ డాక్యుమెంట్ని అధికారుల ద్వారా శాసనసభ్యుడు చైర్మన్గా ఉంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయమని ఆదేశం ఇచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఇవాళ ఒక గవర్నమెంట్ కార్యాలయాన్ని శాసనసభ్యుడు చైర్మన్గా ఉన్నటువంటి దీనికి విజన్ యాక్షన్ ప్లాన్ ఆఫీస్గా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడే పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు, అలాగే నూర్ బాషా చైర్మన్ నాగుల్ మీరా గారు, మాజీ ఎమ్మెల్సీ సోదరుడు బుద్ధ వెంకన్న గారు అందరి చేతుల మీదుగా చేయడం జరిగింది. సంతోషం. అంటే ప్రజలకు మరింత చేరువలో, మాకు అధికారం అనేది అలంకారం కాదు, అధికారం అనేది మాకు బాధ్యత. దాన్ని నిరంతరం అందుబాటులో ఉంటూ పబ్లిక్ గ్రీవెన్స్ తీసుకొని, పబ్లిక్ సమస్యలు తెలుసుకొని, అభివృద్ధితో నిరంతరం కూడా అధికారులతో మానిటరింగ్ చేస్తూ ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయడమే లక్ష్యంగా ఈ కార్యాలయం పనిచేస్తుంది. ఇప్పటికే సింగనగర్లో నా సొంత కార్యాలయం అక్కడ ఉన్నటువంటి 10 డివిజన్లకి ఉంది. ఇటేపు ఉన్నటువంటి 11 డివిజన్లకి ఈ కార్యాలయం మరి నియోజకవర్గానికి అందుబాటులో, ఈ డివిజన్లకు అందుబాటులో నిరంతరం కూడా ఇక్కడ మా స్టాఫ్, మా ఆఫీసర్లు అందరూ కూడా సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉంటారని తెలియజేసుకుంటూ ఈ కార్యాలయం ఓపెనింగ్ చేసినటువంటి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారికి, అలాగే నాగుల్ మీరా గారికి, బుద్ధ వెంకన్న గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి ఎమ్మెల్యేకి అధికారిక ఆఫీస్తో పాటు ఆ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ P4 రెండింటిని సంయుక్తంగా నిర్వహించడానికి ప్రతి నియోజకవర్గంలోనూ ఒక 7 ఆఫీసర్స్ని ఇవ్వటం, వారి కింద ఒక విజన్ డాక్యుమెంట్ డెవలప్మెంట్ ఆఫ్ 2047 కింద నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ కార్యక్రమమే కాకుండా P4 పేదలని ధనికులతో కూర్చుని వాళ్ళ సహాయం ద్వారా పేదరికం లేని సమాధానం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలోనే ప్రథమగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే విప్ బోండా ఉమా గారి కార్యాలయం ప్రారంభానికి రావడం అందరికీ ఆనందంగా ఉంది. ఏదైనా కార్యక్రమాన్ని ఆయన తలుచుకుంటే ఏ కార్యక్రమం అయినా చాలా స్పీడ్గా చేస్తారు. మనం చూసాం రాష్ట్రంలో ఈ కార్యాలయాలు 175లో మొట్టమొదటిసారిగా సెంట్రల్ నియోజకవర్గంలో ఓపెన్ చేయడం, అందులో కార్యాలయం కూడా చాలా చక్కగా తయారైంది. తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో బ్రహ్మాండంగా నడుస్తుంది. ప్రతినిత్యం ప్రజలతో ఉండే వ్యక్తి ఆయన కాబట్టే అభివృద్ధి, సంక్షేమం సమపాళ్ళలో తీసుకెళ్తున్నారు. మనం చూసాం జీవో నెంబర్ 30 గురించి కూడా ఆయన రెవెన్యూ ఆఫీసర్స్తో పదే సమీక్షా సమావేశాలు నిర్వహించడమే కాకుండా సమస్య ఎక్కడైతే పరిష్కరించాలో ఆ విధంగా చేయమని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇవ్వడం జరిగింది. వీటికి తోడు ఇక్కడ ఉన్న ట్రాఫిక్ సమస్యలు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ట్రాఫిక్ సమస్యల మీద కూడా వారు దృష్టి పెట్టడం జరిగింది. డ్రైనేజ్ గానించి ఇవాళ ఈ నియోజకవర్గం 2014 ముందు ఎట్లా ఉండేది, 2014 నుంచి 19 వరకు ఎంత అభివృద్ధి చెందింది, 19 నుంచి ఒక్క రాయి కూడా ఇక్కడ గత ప్రభుత్వం వేయలేదు. మళ్ళీ కూటమి అధికారంలోకి రాగానే ఎన్నో రోడ్లు, ఎన్నో బ్రిడ్జిలు, ఎన్నో ROBలు, RUBలు, అంతేకాకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ తీసుకురావడం జరిగింది. 175 మంది కూడా ఎమ్మెల్యే
ఇవ్వటం జరిగింది. అందులో ప్రథమంగా బోండమ్మ గారు అద్భుతంగా ఆఫీసును చేసి ప్రారంభించినటువంటి బోండమ్మ గారికి మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఎంపీ గారికి కానీ, అట్లా బుద్ధ వెంకన్న గారికి కానీ, ఇక్కడికి వచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు. మరి సెంట్రల్ నియోజకవర్గ చరిత్రలో 70,000తో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు 70,000 మెజార్టీతో గెలిపించినటువంటి ఈ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలనేటువంటి తపనతోటి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్నీ కూడా తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారు బోండా ఉమా గారు. ఇవాళ ఇది బోండా ఉమా గారు చెప్పినట్లు 11 డివిజన్లకి ఇది సెంటర్. ఉదయం ఇంటి దగ్గర కానీ, అట్లాగే ఉదయం 10 నుంచి 2 వరకు సింగినగర్లో, 4 నుంచి 8 వరకు ఇక్కడ అనేది ఒక టైమింగ్ పెట్టుకున్నారు. అంటే నియోజకవర్గ ప్రజలందరికీ ప్రతిదినం అందుబాటులో ఉండే విధంగా కార్యాచరణ రూపొందించడం. ఇదివరకంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు ఏదైనా పని ఉంటే సంబంధిత అధికారులకు ఫోన్ చేసే పరిస్థితి ఉంటే, ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఆఫీసులోనే గవర్నమెంట్ అధికారులు మొత్తం ఆర్డీఓ క్యాడర్ దగ్గర నుంచి అందరూ కూడా ఎమ్మెల్యే గారి సమక్షంలో ఉంటారు. కాబట్టి ప్రజలు రాగానే వాళ్ళ సమస్యను ఎమ్మటే పరిష్కరించేటువంటి మార్గం ఉంటుందనేటువంటి ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈరోజు ఈ ఆఫీసును ప్రారంభించడం అనేది చాలా సంతోషం. ఇంకా బోండా ఉమా గారు నిరంతరం ప్రజల్లో ఉండే తత్వం కలిగినటువంటి వ్యక్తి. రానున్న రోజుల్లో 70 నుంచి 1,00,000తో గెలవాలని ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు. స్థానిక శాసనసభ్యులు అలాగే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు గారి సారథ్యంలో ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నియోజక అభివృద్ధికి మరి స్థానిక ఎమ్మెల్యేని చైర్మన్గా మిగతా ఆఫీసర్లని ఇక్కడ ఉండేలాగా కార్యాలయం అభివృద్ధి చేశారు. మరి ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు రాష్ట్రంలోనే మొట్టమొదటి కార్యాలయం. ఒక విజనున్న నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఉదాహరణకు 2 విషయాలు. ఆ రోజు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. ఆ రోజు 500 రూపాయలు పెన్షన్ ఇస్తే బోండా ఉమామహేశ్వరరావు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఆ రోజు అందరికీ పెన్షన్లు అందకపోతే అసలు రాజకీయాల్లో వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా 1000 రూపాయలు ఎవరికైతే పెన్షన్ లేదో 1000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం రాగానే నేను 1000 రూపాయలు పెన్షన్ చేపిస్తానని చెప్పడం జరిగింది. కానీ 2009లో ఆయనకి టికెట్ రాకపోయినా సరే మరి అది కంటిన్యూ చేసి 2014 వరకు కూడా కంటిన్యూ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యి బోండా ఉమామహేశ్వరరావు గారు చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర మీటింగ్ ఆ రోజుల్లో హైదరాబాద్ జరిగేది. ఇది తెలుగుదేశం పార్టీ మీటింగ్. ఆ మీటింగులో అనేక సార్లు చెప్పారు, ఇలా చేస్తున్నాడు, ఈ కార్యక్రమాన్ని మీరు కూడా చేయండి. ఆ రోజు పెన్షన్లు అందరికీ అందే కావు. ఆ రోజు 500 ఇచ్చేవాళ్ళు. పెన్షన్లు రాని వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చి అదొక ఉద్యమంలా చేస్తే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని 2000 రూపాయలకి చేసి మొట్టమొదట ఏదైతే ఆయన ప్రతి మీటింగ్లో బోండా ఉమా గురించి చెప్పేవాళ్ళో దాన్ని ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి స్టేడియంలో ప్రారంభించారు గాంధీజీ గారి పుట్టినరోజు సందర్భంగా. దసరా ఉత్సవాల నిర్వహణలో ఎదురైన సవాళ్లను వినూత్నంగా ఎదుర్కొంటూ విజయ తీరాలకు చేరిన తీరు, సూచనల సహకారంతో విజయ వీచిక పేరుతో డాక్యుమెంట్ను రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీస తెలిపారు. శాఖల మధ్య సమన్వయం, సాంకేతికతను వినియోగిస్తూ దసరా ఉత్సవాలు విజయవంతం చేయగలిగామని అన్నారు. రాబోయే భవానీ దీక్ష విరమణలు కూడా అదే స్ఫూర్తితో విజయవంతం చేద్దామని కలెక్టర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ లక్ష్మీస, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో వికే సీనానాయక్తో కలిసి కలెక్టరేట్లో విజయ వీచిక అభ్యాస దీపిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీస మాట్లాడుతూ శాఖల మధ్య పటిష్ట సమన్వయం, 36 ప్రత్యేక సెక్టార్లు, సాంకేతికతతో అనుసంధానం, భాగస్వామ్యంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దసరా ఉత్సవాలను విజయవంతం చేయగలిగామన్నారు. ఫలితంగా సీఎం ప్రశంసలు అందుకున్నామన్నారు. ఈ అనుభవం భవిష్యత్తు ఉత్సవాలకు రెఫరెన్స్గా ఉండాలనే ఉద్దేశంతోనే
సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో విజయ వీచిక పేరుతో పుస్తకాన్ని వెలువరించినట్లు కలెక్టర్ వివరించారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ విజయ వీచిక పుస్తకం భవిష్యత్తులో జరిగే ఉత్సవాలకు భద్రతతో పాటు వివిధ ఏర్పాట్లకు సంబంధించి సమగ్ర ప్రణాళికల రూపకల్పనకు ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. మొబైల్ అప్లికేషన్స్, డ్రోన్, ఏఐ సాంకేతికత ఇలా ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగిస్తూ ఉత్సవాలను విజయవంతం చేశామన్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో వికే సీనానాయక్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల సహకారం, అధికారుల భాగస్వామ్యంతో ఐక్యంగా ఉత్సవాలను విజయవంతం చేయడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తు ఉత్సవాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు ఈ విజయ వీచిక పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో డిఐపిఆర్ఓ కెవి రమణారావు, డివిజనల్ పిఆర్ఓ కె రవి, ఏవీ సూపర్వైజర్ వివి ప్రసాద్, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ డీసీ డాక్టర్ జె సుమన్, కలిమిశ్రీ గ్రాఫిక్స్ అధినేత కలిమిశ్రీ తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణపురం సీతారామ కళ్యాణ మండపంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 33వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు గార్లపాటి విజయకుమార్ సహకారంతో మెగా మెడికల్ క్యాంపును విజయవంతంగా నిర్వహించారు. వాసన్ ఐ కేర్, అరుణ డెంటల్ హాస్పిటల్ మరియు ప్రజా వైద్యశాల వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ నెల 10న వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైస్ చైర్మన్ గుడివాడ కృష్ణ కిషోర్ తెలిపారు. సత్యనారాయణపురం సీతారామ కళ్యాణ మండపంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపును విజయవంతంగా నిర్వహించారు. 33వ డివిజన్ అధ్యక్షులు గార్లపాటి విజయకుమార్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సుమారు 360 మందికి పైగా ప్రజలు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ వైద్య శిబిరంలో ముఖ్యంగా కంటి, దంత, జనరల్ పరీక్షలను నిర్వహించారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గుడివాడ కృష్ణ కిషోర్ మాట్లాడుతూ తమ సంస్థ 14 రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం వహిస్తోందని, గతంలోనూ స్కూల్స్, కాలేజీల్లో ఐస్ క్రీమ్ టెస్టులు, వేసవిలో మజ్జిగ పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. ఈ క్యాంపు నిర్వహణకు సహకారం అందించిన విజయకుమార్కు, అలాగే వాసన్ ఐ కేర్, అరుణ డెంటల్ హాస్పిటల్ మరియు ప్రజా వైద్యశాల వారికి తమ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 10న వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. వాసన్ ఐ కేర్ వారు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారని, ఈ సందర్భంగా రోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు 1 నెల రోజులు ఉచిత ఓపీ సేవ లేదా 3 నెలల పాటు చెల్లుబాటయ్యే ఫ్రీ కన్సల్టేషన్ కూపన్ను అందించనున్నట్లు తెలిపారు. అరుణ డెంటల్ క్లినిక్ తరపున డాక్టర్ శ్రీకర్ దంత పరీక్షలు నిర్వహించి మెడికల్ కిట్ ఉచితంగా మందులు, పేస్టులు అందించారని అన్నారు. ప్రజా వైద్యశాల 1 టౌన్ తరపున డాక్టర్ శ్రావణ్ కుమార్ ఉచితంగా జనరల్ పరీక్షలు, షుగర్ టెస్టులు నిర్వహించి సీజనల్ వ్యాధులను గుర్తించి వారికి అవసరమైన ఉచిత మందులు ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా గార్లపాటి విజయకుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారికి తెలుగుదేశం పార్టీ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఇటువంటి మంచి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న నాయకులు, ఎమ్మెల్యే ఉమా, సహాయ సహకారాలు అందిస్తున్న ఇతర సంస్థలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని హామీ ఇచ్చారు. రేపు 10వ తారీఖు వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా ఇవాళ ఇక్కడ మెగా ఫ్రీ ఐ క్యాంపు నిర్వర్తిస్తున్నాము. మాకు అన్ని విధాలా సహకరించిన విజయకుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ వాసన్ ఐ కేర్ వాళ్ళు కంటి పరీక్షలు చేసి ఒక కూపన్ ఇస్తారండి. ఆ కూపన్ 3 నెలల దాకా చెల్లుతుంది. ఫ్రీగా, కన్సల్టేషన్ లేదు. యాక్చువల్ కన్సల్టేషన్ 400 రూపీస్ అనమాట. తర్వాత డెంటల్, అరుణ డెంటల్ కేర్ వాళ్ళు డాక్టర్ శ్రీకర్ గారు వాళ్ళు కూడా ఇక్కడ కంటి పరీక్షలు చేసి తర్వాత మందులు, అవసరమైన మందులు, పేస్టులు అవన్నీ ఇస్తున్నారు. ఇకపోతే జనరల్గా మన ప్రజా వైద్యశాల డాక్టర్ గారు శ్రావణ్ కుమార్ గారు కూడా ఇక్కడ అన్ని పరీక్ష, షుగరు, ఈ జలుబు, వానాకాలం కాబట్టి జలుబులు, ఈ టెస్టులు అన్నీ చేసి జనానికి కావాల్సిన మెడిసిన్స్ ఇస్తున్నారు. ఇక్కడ మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ 14 స్టేట్స్లో మేము రిప్రజెంట్ చేస్తున్నాము. తర్వాత ఇలాంటి కార్యక్రమాలు లోగడ కూడా మేము చేసాము. అన్ని స్కూల్స్, కాలేజీలో ఐస్ క్రీమ్ టెస్టులు అవి చేసాము. సమ్మర్లో మజ్జిగ అవి పంచిపెట్టాము. మేము అడగంగానే విజయకుమార్ గారు మాకు వెంటనే మేము ఉన్నాను మీకు ఎందుకని మాకు ప్రోత్సహించారు. వాసన్ ఐ కేర్ వారికి, అరుణ డెంటల్ హాస్పిటల్ వారికి, ప్రజా వైద్యశాల వారికి నా తరఫున, మా చైర్మన్ డాక్టర్ సంపత్ గారు కుమార్ తరఫున, నేషనల్ హ్యూమన్ తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఈరోజు సత్యనారాయణపురం శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతోంది. దీనికి మాకు పూర్తి సహాయ సహకారాలు అందించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారికి
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం 33 డివిజన్ తెలుగుదేశం పార్టీ మరియు ప్రజల తరపున. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో వాసన్ ఐ కేర్ వారు ఇక్కడ ఉచితంగా కంటి పరీక్షలు చేసి వారికి వారి కుటుంబానికి ఒక నెల రోజులు ఓపీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతోంది. అలాగే అరుణ డెంటల్ క్లినిక్ వారికి దంత పరీక్షలు చేసి వారికి మెడికల్ కిట్ అంటే డెంటల్కి సంబంధించిన కిట్ ఒకటి ఇచ్చి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతోంది. అలాగే ప్రజా వైద్యశాల 1 టౌన్ వారు ఉచితంగా జనరల్ మెడిసిన్ ఇచ్చి సీజనల్ వ్యాధులను గుర్తించి వారికి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు సుమారు 360 మంది రిజిస్ట్రేషన్ చేయించుకుని వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలకు మాకు ప్రోత్సహిస్తున్న మా నాయకులు ఉమా గారికి, అలాగే మాకు సహాయ సహకారం అందిస్తున్న ఇతర సంస్థలకి కూడా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు, మరిన్ని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం ఎన్నికలు జరిగి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం విజయవాడ ఏపీఎన్జీఓ కార్యాలయం నందు జరిగింది. ఒకప్పుడు 30-40% వరకు ఉన్న 4వ తరగతి క్యాడర్ ప్రస్తుతం అత్యల్పం కావడంతో ఖాళీలన్నీ భర్తీ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 4వ తరగతి ఉద్యోగుల ఖాళీలను తక్షణమే భర్తీ చేసి వారికి పెరిగిన పనిభారం తగ్గించాలని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం గాంధీనగర్లోని ఏపీఎన్జీఓ హోంలో ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం ఎన్నికలు జరిగి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విద్యాసాగర్ మాట్లాడుతూ 4వ తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఎన్జీఓ అసోసియేషన్ ఎల్లప్పుడూ కృషి చేస్తోందని, వారికి న్యాయంగా దక్కాల్సిన పదోన్నతులు, వేతన సవరణలకు అనుకూలంగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలోనూ ఐక్య కార్యాచరణ ఉద్యమాలకు తోడ్పడడంలోనూ ఏపీ జేఏసీ ముందుండేలా ఎన్జీఓలు సహకరిస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు విఎస్ సాయిరాం, అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఒకప్పుడు 30-40% వరకు ఉన్న 4వ తరగతి క్యాడర్ ప్రస్తుతం అత్యల్పం కావడంతో ఖాళీలన్నీ భర్తీ చేయాలని, పదోన్నతులకు సంబంధించిన రోస్టర్ పాయింట్ల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అవసరమైతే ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసి సడలింపులు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో విఎస్ సాయిరాం గౌరవ అధ్యక్షుడిగా, ఎన్ చంద్రశేఖర్ అధ్యక్షుడిగా, వి శ్రీనివాసరావు సహాధ్యక్షుడిగా, సిహెచ్ వీర వెంకయ్య, జి శ్రీనివాసరావు, జి నాగేశ్వరరావు, కె బాబురావు ఉపాధ్యక్షులుగా, పి బాలరాజు కార్యనిర్వాహక కార్యదర్శిగా, జి గౌరీనాయుడు ప్రచార కార్యదర్శిగా, కె శ్రీనివాసరావు, ఎం బాలస్వామి సంయుక్త కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎన్జీఓ నాయకులు, వివిధ జిల్లాల 4వ తరగతి ఉద్యోగుల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. మరి ఎన్నికల్లో ఎవరైతే చంద్రశేఖర్ గారు రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా, సూర్యనారాయణ గారు రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా మరియు అన్ని జిల్లాల నుంచి వాళ్ళ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టడం జరిగింది. మరి 4వ తరగతి ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఇవాళ ఎవరైతే రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక కాబడ్డారో అందులో మరి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి కూడా అంతకుముందు కూడా ఎన్నిక అయిన వారే, అనుభవజ్ఞులు. మరి 4వ తరగతి ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు అనేకం ఉన్నాయి. మరి వాటికి సంబంధించిన రీడిజిగ్నేషన్ సమస్యలు కానివ్వండి, అలాగే పోస్టులు ఖాళీలు ఉంటున్నాయి, ఖాళీలని భర్తీ చేయాలని కూడా ఇది చేస్తున్నాం. అలాగే వేతన సవరణలో, ప్రమోషన్స్లో వాళ్ళకి రావాల్సిన అంశాలు ఉన్నాయి. వాటన్నిటి మీద ఈ రాష్ట్ర కార్యవర్గం మరి రాష్ట్రంలో ఉన్న వేల మంది 4వ తరగతి ఉద్యోగులు అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని పని చేయాలని, పని చేస్తారని చెప్పి ఆశిస్తూ ఏపీ జేఏసీలో వాళ్ళు ఎఫిలియేషన్లో ఉన్నారు. మరి ఏపీ జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ పక్షాన కూడా మరి 4వ తరగతి ఉద్యోగులకు సంబంధించి అఖిలాంధ్రప్రదేశ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘానికి సంబంధించిన ఏ సమస్యనైనా, ఏ కార్యక్రమమైనా మా పూర్తి తోడ్పాటును, చేయూతను అందిస్తామని, ఉద్యోగులకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి, కార్మిక పెన్షనర్లకు సంబంధించిన కార్యక్రమాలన్నింటిలోనూ, ఉమ్మడి ఐక్య కార్యాచరణలోనూ, ఉమ్మడి ఉద్యమాలలో కూడా మరి గత 50-60 సంవత్సరాలుగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్తో పాటు క్లాస్ 4 అసోసియేషన్ కూడా ఎప్పుడూ కూడా మరి అన్నిట్లో కూడా ముందుండే పరిస్థితి ఉంది. ఈరోజు జరిగిన 4వ తరగతి ఉద్యోగుల ఎన్నికల సందర్భంగా జిల్లా నుంచి నలుమూలలు వచ్చి నాకు ఈ యొక్క అధ్యక్ష పదవికి ఓటింగ్ చేసినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తుంటూ, ఇలాగా నా ఒక సంఘంలో బాధ్యతగా జేఏసీలో పనిచేస్తూ సాగర్ గారి ఆశీస్సులతోనే ఇంతవరకు వచ్చాము. ప్రతిదీ కూడా, ప్రతి సమస్య కూడా సార్ చెప్పినట్టుగా ఉద్యోగుల తాలూకా పనిభారం అయితే ఉన్నదని సార్ కూడా మొదట కూడా చెప్పాము.
ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. సరెండర్లు కానీ, బకాయిలు కానీ, జీపీఎఫ్లు కానీ, మిగతా కూడా సమస్యలు కూడా సార్ దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళడం జరిగింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో కూడా చెప్పడం జరిగింది. అవి సానుకూలంగా సార్ కూడా స్పందించి గవర్నమెంట్తో మాట్లాడి ఆర్థికపరమైన వాళ్ళు 50% అయితే తీర్చడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. సార్ ద్వారా కూడా జేఏసీ పక్షాన కొత్త భాగంతో, కొత్త బాడీతో మేము ఒక రిప్రజెంటేటివ్ ఇస్తాము. సార్ మరి సానుకూలంగా స్పందించి గవర్నమెంట్ తరఫున సానుకూలంగా స్పందించి మాకు ఒక అభివృద్ధి చేస్తారని కోరుకుంటాం సార్. కేటీఎం బైక్ వినియోగదారుల సౌలభ్యం మేరకు వెస్టర్న్ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థుల సహకారంతో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని నిర్వహించామని వరుణ్ కేటీఎం షోరూం డీజీఎం ఉదయ్ గోపాల్ తెలిపారు. క్రిస్మస్ వేడుకలను కుటుంబ సభ్యులు కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకొని కరుణామయుని ఆశీస్సులతో మంచి జరగాలని ఆకాంక్షించారు. నగరంలోని వెటర్నరీ కాలనీ వరుణ్ కేటీఎం షోరూంలో కేక్ మిక్సింగ్ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ప్రతి ఏటా క్రిస్మస్ పండుగ సందర్భంగా నిర్వహించే ఈ వేడుకతో షోరూంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా షోరూం సిబ్బంది, వెస్టిన్ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థుల అంతా కలిసి వివిధ రకాలైన డ్రై ఫ్రూట్స్, నట్స్ సహా పలు పదార్థాల పాటు కేక్కు మంచి రుచిని అందించేందుకు వైన్, రమ్ వంటి ఆల్కహాల్ పానీయాలతో కలిపి మిశ్రమంగా తయారు చేశారు. ఈ మిశ్రమాన్ని కొన్ని వారాల పాటు నిల్వ ఉంచి క్రిస్మస్ సందర్భంగా కేకులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. వరుణ్ కేటీఎం డీజీఎం ఉదయ్ గోపాల్ మాట్లాడుతూ వెస్టిన్ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థుల సహకారంతో క్రిస్మస్ సందర్భంగా కేటీఎం బైక్ వినియోగదారుల సౌలభ్యం మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. 15 కిలోలతో పలు దినుసులు కలిపామని తెలిపారు. క్రిస్మస్ పండుగ ముందు ప్రపంచ దేశాల్లో ఎంతో ఘనంగా జరుపుకునే కేక్ మిక్సింగ్ మన ప్రాంతంలో కూడా ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో కేటీఎం బైక్ షోరూం వేడుకలు ఏర్పాటు చేశామని తెలిపారు. క్రిస్మస్ పండుగను కుటుంబ సభ్యులు కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకొని కరుణామయుడు ఆశీస్సులతో మంచి జరగాలని డీజీఎం ఉదయ్ గోపాల్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం సాయి పవన్ కుమార్, బ్రాంచ్ మేనేజర్ మధుసూదన్, వెస్టిన్ హోటల్ విద్యార్థులు, మేనేజ్మెంట్ ప్రతినిధులు రామకుమార్ పర్యవేక్షించారు. సో ఇవాళ మేము ప్రీ క్రిస్మస్ యాక్టివిటీస్లో భాగంగా, ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో భాగంగా కేక్ మిక్సింగ్ యాక్టివిటీ అనే ఒక కార్యక్రమాన్ని ఇక్కడ వెటర్నరీ కాలనీ బ్రాంచ్లో డ్యూక్ 160 కూడా ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఆ సెలబ్రేషన్స్లో భాగంగా కేక్ మిక్సింగ్ యాక్టివిటీ అనే కార్యక్రమాన్ని వెటర్నరీ కాలనీలో ఆర్గనైజ్ చేశాము. ఇందులో కస్టమర్స్ని, అలాగే వెస్టర్న్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళ కొలాబరేషన్ తోటి ఈ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో కేక్ మిక్సింగ్ అనే ఒక చిన్న యాక్టివిటీని మేము ఇవాళ కస్టమర్స్ అందరినీ ఎంగేజ్ చేస్తూ ఈ యొక్క యాక్టివిటీని ప్లాన్ చేసాం. ఈ కేక్ మిక్సింగ్ యాక్టివిటీ ఏంటంటే ఇది ఒక సాంప్రదాయబద్ధంగా క్రిస్మస్కి కట్ చేసే కేక్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యారినేట్ చేస్తారు. ముందుగా ఒక 15 రోజుల ముందే ఆల్కహాల్ అండ్ ఆల్ ది డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి దాన్ని మ్యారినేట్ చేసి ఒక 15 డేస్ అలా ఉంచి తర్వాత దానితో కేక్ చేసి ఆ కేక్తో సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఇది క్రిస్మస్ సెలబ్రేషన్స్లో భాగంగా చేస్తున్నటువంటి యాక్టివిటీ. సో అదేవిధంగా మనకి కేటీఎంలో వీ హ్యావ్ డ్యూక్ 160 విచ్ ఇస్ వెరీ గుడ్ బైక్ ఇన్ ది ఎంటైర్ మార్కెట్. అండ్ ఇవాళ యంగ్స్టర్స్ అందరూ కూడా 160 అంటే అదొక రకమైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దే ఆర్ సో ఎక్సైటెడ్ టు డ్రైవ్ ద బైక్. అంటే కాంపిటేటివ్ మార్కెట్లో ఇవాళ 160కి ఉన్నటువంటి క్రేజ్ చాలా బాగుందండి యూత్లో. దాని సేఫ్టీ ఫీచర్స్ కానివ్వండి, తర్వాత దాని ఫ్యూయల్ ఎఫిషియన్సీ కానివ్వండి, అండ్ సర్వీస్ ఆల్సో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో దాంట్లో భాగంగానే 160ని మనం ఈ యంగ్స్టర్స్కి ప్రమోట్ చేయడం అనే ఉద్దేశంతో వెస్టర్న్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యాం. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మీకు వరుణ్ గ్రూప్ గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. వరుణ్ గ్రూప్ ఈజ్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ లెగసీ ఇన్ ద ఎంటైర్ మార్కెట్, ఎస్పెషల్లీ కమింగ్ టు ది ఆటోమొబైల్ మార్కెట్. వీఆర్ ది flag holding leaders in the automobile industry, and coming to KTM and Triumph, Varun is holding the first positions in all the entire market share. And thanks for all who is participated, whoever is there in part of our this event, especially to our customers, and special thanks to Western College of Hotel and Business Management, and in the directions of our CEO Mr. Srinivas Garu. We have well organized this event and made this event a very good successful. So and it's very happy to be collaborating with KTM and celebrating this cake mixing ceremony. So cake mixing ceremony anedi chala age old process. So before Christmas anedi andaru family members andaram kalisi, so all fruits and nuts mix chesi, so with all the full family members bonding kinda, this is one of the concept that we do it. వెస్టర్న్ కంట్రీస్లో అది చాలా పాపులర్ ప్రాసెస్. సో ఇక్కడ ఇండియన్ ట్రెడిషన్లో కూడా వీఆర్ ఆల్సో యాజ్ ఎ ఫ్యామిలీ బాండింగ్, సో వీ డూ ఇట్. సో కొలాబరేటింగ్ విత్ కేటీఎం. సో ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ వెస్టర్న్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తరఫు నుంచి ఇక్కడ ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది.
సూడికారం తెలిసిన రచయిత్రి తేనేటి సుధాదేవి అని కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవి పూర్ణచంద్, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ కార్యదర్శి డాక్టర్ రావి శారద అన్నారు. సాహితీవేత్తల కుటుంబంలో జన్మించి 20కి పైగా పుస్తకాలు రచించి మేటి రచయిత్రిగా పేరుగాంచారని అన్నారు. ముఖ్యంగా ఆమె రచించిన 500 సామెతలు నాటకాలుగా ప్రాచుర్యం పొందాయని వివరించారు. సుధాదేవి మృతి సాహితీ కళారంగాలకు తీరని లోటని వారు పేర్కొంటూ ఘన నివాళులర్పించారు. శారదా కళా సమితి, వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం సంయుక్త ఆధ్వర్యంలో తేనేటి సుధాదేవి సంస్మరణ సభ నిర్వహించారు. హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగిన ఈ సభలో కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవి పూర్ణచంద్, ఏపీ గ్రంథాలయ కార్యదర్శి డాక్టర్ రావి శారద, శారదా కళా సమితి అధ్యక్షులు డోకిపర్తి శంకర్రావు, కో కన్వీనర్ ఎంఆర్ఎస్ ప్రకాశ్రావు పాల్గొని దివంగత సుధాదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సుధాదేవి సాహితీ రంగానికి అందించిన సేవలను ప్రస్తుతించారు. 20కి పైగా పుస్తకాలు రచించిన ఆమె తెలుగు సామెతలు, నాటికల ద్వారా విశేష ప్రాచుర్యం పొందారని ప్రశంసించారు. వంశీ రామరాజు సతీమణిగా వంశీ అవార్డుల కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూనే తెలుగు అకాడమీ ఉన్నత ఉద్యోగిగా, సాహితీ కళారంగాలకు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సేవలందించారని కీర్తించారు. సుధాదేవి మృతి సాహితీ కళారంగాలకు తీరని లోటని వారు వ్యాఖ్యానించారు. సాహిత్య అకాడమీ పక్షాన విడుదలైనటువంటి తెలుగు అనేటువంటి మాసపత్రికకి అది పరిశోధనా వ్యాసాలకు సంబంధించినటువంటి పత్రిక. ఆ పత్రికకి ఆవిడ సహాయ సంపాదకురాలుగా చాలా కాలం పాటు వ్యవహరించారు. ఆవిడ ప్రత్యేకత ఏమిటంటే, ముఖ్యంగా భాషను మనం ప్రచారం చేయాలి అంటే భాషలో ఉన్నటువంటి ఆ నుడికారాన్ని ప్రజలకి, ఈ తరం ప్రజలకు కనుక తెలియజేసినట్లయితే భాష పట్ల మక్కువ ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని మన తెలుగులో ఉన్నటువంటి అద్భుతమైన సామెతలు, తెలుగు సామెతల్ని ఆవిడ తీసుకుని ఒక్కో సామెత మీద ఒక్కో కథ రాశారు. అలాగా దాదాపు 500 కథలు ఆవిడ రాయటం జరిగింది. 500 కథలు కూడా ఆవిడ ప్రసారమైనాయి అన్నమాట. సో అది ఇతరులు అనితర సాధ్యమైనటువంటి కృషి కింద మనం చెప్పుకోవాలి. తేనేటి సుధ గారు చేసినటువంటి గొప్ప కృషి. ఆవిడ మేము నిర్వహించినటువంటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభల 6 సభలలో 4 సభలకి ఆవిడ వంశీ రామరాజు గారు ఇద్దరూ కూడా మా సభలకి వారు విచ్చేయడం జరిగింది. అనేక సదస్సుల్లో పాల్గొనడం కూడా జరిగింది. చాలా ఆత్మీయమైనటువంటి బంధం వారితోనూ. రామరాజు అనేది వంశీ రామరాజు గారి ఇంటి పేరు. తేనేటి సుధ గారు ఈవిడ మన విజయవాడ వాస్తవురాలైనటువంటి కళాప్రపూర్ణ తేనేటి హేమలత గారికి సమీప బంధువు అవుతారనమాట. ఆ కుటుంబానికి బాగా సన్నిహితులు. తేనేటి సుధ గారు మంచి రచయిత్రి, నుడికారం తెలిసినటువంటి రచయిత్రి. మరి అనారోగ్యం బహుశా కారణం అయి ఉండొచ్చు. అంత త్వరగా ఆవిడ నిష్క్రమిస్తారు అని చెప్పినని ఎప్పుడూ అనుకోలేదు. సుధా గారు అకాల మరణం వల్ల జరిగినటువంటి దీనికి అంటే సంతాప సభ ఏర్పాటు చేసుకున్నాం. ఆమె ప్రముఖ రచయిత్రి. దాదాపు సాంస్కృతిక రంగంలో వారి సంస్థ తెలియని వారంటూ లేరు. యావత్ ప్రపంచంలోనే, మన రాష్ట్రమే కాదు. అంటే వంశీ ఆర్ట్ థియేటర్స్ అని వంశీ రామరాజు గారి సతీమణి ఆమె. దాదాపు 20 పైగా గ్రంథాలు రచించి ఆమె సమాజంలో మరి భాషలో ఉండేటటువంటి అనేక లోపాలని ఆమె సరిదిద్దుతూ చదువరులకు కొంచెం ప్రమోషన్ చేసేటట్లుగా ఆమె చేసినటువంటి రచనలు చదివి చాలామంది ప్రభావితం అయినారు, ఇంకా అవుతారు కూడాను. ఇదంతా కేవలం ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి భాషా పరిస్థితుల్ని అర్థం చేసుకుని కొంచెం భాషలో కొంత మెరుగుపరచడానికి వీలయ్యేటటువంటి అంశాలను ఆమె తీసుకుని రచించినటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా చక్కగా ప్రజలకి పరిచయం చేయాలని చెప్పేసి, తద్వారా ఈ దివంగత రచయిత్రి అంటే రచయిత్రులు ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు బయటికి రావట్లేదంటే బికాజ్ ఆఫ్ పబ్లిసిటీ.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలతో రవాణా రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని, డ్రైవర్ల కుటుంబాలు ఆదాయం తగ్గుదలతో జీవనోపాధి కష్టాల్లో పడుతున్నాయని ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె పోలారి అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ చలానాలు భారీగా పెరగడం, జీవో నంబర్ 21 ద్వారా పెనాల్టీలు 10 రెట్లు పెరగడం, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన GSR 850 ద్వారా పాత వాహనాల ఫిట్నెస్ చలానాలను వేలల్లోకి పెంచడం ఆటో కార్మికులకు తీరని భారమని ఆక్షేపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ చలానాలు భారీగా పెరగడం, జీవో నంబర్ 21 ద్వారా పెనాల్టీలు 10 రెట్లు పెరగడం, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన GSR 850 ద్వారా పాత వాహనాల ఫిట్నెస్ చలానాలను వేలల్లోకి పెంచడం ఆటో కార్మికులకు తీరని భారమని ఆక్షేపించారు. 15 సంవత్సరాలు దాటిన ఆటోలకు 3,500, 20 సంవత్సరాలు దాటిన వాటికి 7,000గా ఫీజులు పెంచడం అన్యాయమని, అప్పులు చేసి పాత ఆటోలు నడిపే డ్రైవర్లు లక్షలు ఖర్చు పెట్టి కొత్త వాహనాలు కొనలేరని తెలిపారు. ఈరోజు రవాణా రంగాన్ని ఆదుకోవాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోక మరింత భారాల మీద భారాలు మోపుతున్నట్టు పరిస్థితి ఉన్నది. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో మొత్తం రవాణా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. రకరకాల జీవోలు తీసుకొచ్చి రవాణా రంగాన్ని మొత్తం కుదేలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు 24లో గెలిచిన తర్వాత మళ్ళీ అదే పద్ధతిలో రవాణా రంగానికి ఏ విధమైనటువంటి ఆదుకునే పరిస్థితి లేక ఆయన ఇచ్చినటువంటి హామీని కూడా అమలు చేయకుండా మొత్తం రవాణా రంగాన్ని నిర్వహణ చేసే పద్ధతిలో రకరకాల జీవోలు తీసుకొస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఫిట్నెస్ ఛార్జీలు ₹1,000 పెంచారో దాన్ని రాష్ట్రాలకి అధికారాలు ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేసుకోవాలా లేదనేటువంటి రాష్ట్రాలకు హక్కులు ఉంటాయి. ఏ మాత్రం కూడా ఆలోచించకుండా కేంద్ర ప్రభుత్వం ఏది ఇచ్చినా కానీ నేను తూసా చప్పగా పాటిస్తానని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి తేడాతలు అవుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా రవాణా రంగం బంద్ పిలిపిస్తూ ఉంది. రవాణా రంగం మీద ఆధారపడినటువంటి కార్మిక సంఘాలు అందరూ కూడా ఈ రవాణా రంగాన్ని మేము నడపలేము. కార్మిక వర్గం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాడి చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా మోటార్ రంగం రవాణా రంగ కార్మికుల మీద తీవ్రంగా దాడి చేస్తూ ఉన్నాయి. గతంలోనే సెంట్రల్ గవర్నమెంట్ జీవో జారీ చేసింది, స్టేట్ గవర్నమెంట్ 21 జీవో జారీ చేసింది. ఆ జీవో ద్వారా ₹1,000 మా మీద ఫ్యాన్సీ బారి వేస్తూ ఉన్నారు. అది చాలదన్నట్లు ఇప్పుడు మళ్ళీ 850 ద్వారా ఒక జీవో జారీ చేసి ఇవాళ బ్రేక్ చలానాల పేరుతో పాత వాహనాలకి చలానాలు పెంచాలనే పేరుతో భారీగా పెంచేశారు. ఆటోకి సంబంధించి ₹7,000 చలానా, లారీకి సంబంధించి ₹33,000 చలానా. ఏ రకంగా ఎలా బతకాలి, ఏ రకంగా తీసుకురావాలి, ఎక్కడ తీసుకురావాలి? ఇవాళ మేము అన్ని రకాలుగా స్వయం ఉపాధి పొందుతూ ఉన్నాం. మాకు ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వాల, మాకు మేమే అప్పులు చేసుకుని ఆటోలు కొనుక్కొని నడుస్తూ ఉంటే తిరిగి మా మీద భారాలు వేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ప్రేమ, కరుణ, సామరస్య విలువలను కలిగి ఉండాలన్నదే యేసుక్రీస్తు సందేశమని క్రీస్తు సహవాసం ప్రార్థనా మందిరం సంఘ కాపరి బ్రదర్ కేఆర్ రాజు తెలిపారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని చేసుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని వివరించారు. క్రీస్తు ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. చిట్టినగర్ సెంటర్లోని క్రీస్తు సహవాసం ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. సంఘ కాపరి బ్రదర్ కేఆర్ రాజు, ప్రేమ సౌజన్య సంఘ సభ్యుల ఆధ్వర్యంలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొని యేసుక్రీస్తును ఆరాధిస్తూ ప్రార్థనలు, గీతాలాపనలు చేశారు. ఈ సందర్భంగా క్రీస్తు జననంపై సంఘ సభ్యులు ప్రదర్శించిన నాటిక అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సంఘ కాపరి బ్రదర్ కేఆర్ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రేమ, కరుణ, సామరస్య విలువలను కలిగి ఉండాలన్నదే యేసుక్రీస్తు సందేశమని తెలిపారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని చేసుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని చెప్పారు. తమ సంఘం ఆధ్వర్యంలో తొలి సెమీ క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు. ఈ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. క్రీస్తు ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. క్రిస్మస్ వేడుకలు మేమందరం చాలా ఘనంగా జరుపుకున్నాం. ఆ దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి మరి పుట్టుకను గురించి, ఆయన ఈ లోకానికి వచ్చిన అతీరుని గురించి అనేకులు తెలుసుకోవాలని చెప్పి మరి స్క్రిప్ట్ రూపంలో మేము స్టేజ్ మీద వేయటం జరిగింది. అయితే అనేకులు వచ్చి ఆ స్క్రిప్ట్ని సందర్శించి ఆ లోకరక్షకుడి లోకానికి ఎందుకు వచ్చారో వారు తెలుసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా అందరూ యేసుక్రీస్తుని ఎరగాలని, నమ్మాలని, ఆయన వైపు తిరగాలని, ఈ లోకంలో ఉన్న ఆశల వైపు కాకుండా మరి ఆ పరలోక రాజ్యంలో ఆయన మన కోసం ఏర్పరిచిన ఆ మహిమలో మనమందరం కూడా పాలి భాగస్తులు అవ్వాలని ఆ తండ్రి ఏ రీతిగా ఈ భూలోకానికి వచ్చి మరి ఆయన తల్లిదండ్రులకు లోబడి మరి ఆయన అనేక అద్భుతాలు, అనేక కార్యాలు మరి లోకంలో జరిపించిన తర్వాత మరి ఆయన మన పాపాలన్నిటినీ ఆయనపై మోపుకొని
ఆయన పరలోక రాజ్యం చేర్చబడి ఉన్నాడు. కాబట్టి మనమందరం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలా, అంగీకరించారా, ఎరగాల. అదేవిధంగా మరి ఏదైతే ఈ క్రిస్మస్ వేడుకలు ఈ నెలంతా జరుగుతూ ఉంటాయి, మరి వాటి కోసం కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటూ, ఎవరైతే ఈ కార్యక్రమానికి సహాయం చేశారో, ఎవరైతే కార్యక్రమానికి అండదండగా ఉన్నారో వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ధన్యవాదాలు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు, జగన్ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న సీఎం. ఆర్ఎస్ఎస్ తరహాలో క్యాడర్ను సిద్ధం చేసుకోవాలని పిలుపు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రవాసాంధ్రులు తమకు అండగా నిలిచారన్న మంత్రి నారా లోకేష్. తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత బలమని వ్యాఖ్య. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం. రాష్ట్రంలోనే సెంట్రల్ నియోజకవర్గంలో ప్రశాంతంగా ఏర్పాటు చేసిన 2047 డాక్యుమెంట్ కార్యాలయం ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.